కదలడంట, అది భూమి కదలుడు కాదు, భూకంపం వచ్చింది అని అందరు వెనుకట. అయితే భూకంపం అంటే కింద పాము ఉంటుంది అన్నట్టు, భూమిలో పెద్ద పాము ఉంటుంది. ఆ పాము పడిగే మీదనే ఇప్పుడు లోకం అంతా ఆగుతుంది అన్నట్టు. అయితే వెనుకట కాపాడుతుంది. వెనుకట భూకంపం వస్తే బూరెప్పలు చేసి బూరె వరకు మొక్కి ఏంటిది భూమికి ఇట్లా తోడి 5 బూరెలు పెట్టి మొక్కుదురట బూరె వరకు మంచిగా ఉంచుకో అని. ఇప్పుడు అట్లా ఎత్తలేదు కదా, ఇప్పుడు ఊకేగా భూకంపం వస్తుంది అన్నట్టు. మళ్ళీ కూడా వస్తుందట భూకంపం, మళ్ళీ కూడా వస్తుంది అని అంటుంది. ఎప్పుడు వస్తుందట? మేము నెల వరకు వస్తుంది, మరి ఎప్పుడు వస్తుంది తెలియదు. అమ్మమ్మ మనం ఇల్లు కట్టుకునేటప్పుడు తోడితే పాము కనవల్లే కదనే. పాము మీదనే ఉంటుంది, ఏంటి అది ఎక్కడో ఉంటుంది లోపల. అది అది ఇట్లా బరువు బాగా అయ్యి అట్టికి ఇట్లా కొంచెం గిట్ల గిట్ల మెషిన్ పడిగిన మెషిన్ ఇస్తే భూమి ఒర్రింది అని అప్పుడు అందరు. ఇప్పుడేమో భూకంపం వచ్చిందని ఇప్పుడు అంటుంది గట్లా. ఓ మొత్తం పెద్ద ఉంటుంది కావచ్చు. వెళ్ళని చూసినాం వెనకడ ముసలి చెప్తే నేను నీకు చెప్తున్నా, వెనకడ వాళ్ళు నాకు చెప్తారు గట్లా. వాళ్ళతోనే వాళ్ళు అన్నారు, వాళ్ళతో వాళ్ళ అమ్మ బాబు అన్నారు కావచ్చు గట్లా. దేవుడు చెప్పింది కావచ్చు. దేవుడు చెప్పడైంది, ఓళ్ళు దేవుడు కనబడి చెప్తాడట. నీకు నువ్వు అట్లనే పెద్ద ఎదుర్కొంటావు, నీకు కూడా కనబడుతుంది కాబట్టి. అన్నం ఎప్పుడు తింటుంది, నీళ్ళు ఎప్పుడు తాగుతుంది అంటే ఇప్పుడు ఎల్లమ్మ పోషమ్మ గుడి ఉంది, ఎల్లమ్మ గుడి ఉంది. ఆ నీళ్ళు తాగుతారు వాళ్ళు. ఆడ ముంగట కూడా మొక్కి కొబ్బరికాయలు కొట్టి వస్తాం. లేకముందు అందరూ అనుకున్నాక ఒక్కొక్కసారి ఇప్పుడు మనం అందరం పండుకుంటాం. మనం పండుకున్నాక ఇట్లా కళ్ళు మూసుకున్నాక 20 వరకు మన ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి. మరి అది కూడా అట్లా వచ్చి కావచ్చు, అట్లా వచ్చి తినది. ఇక మనం అయ్యో జ్వరమత్తే అదత్తే పోషవ తల్లిని బాంచని ఎల్లవ తల్లిని బాంచని కొబ్బరికాయ కొడతాం, బొనవాన్ని పెడతాం అంటే దేవుళ్ళు తినరు కదా, మనమే తింటాం కదా మళ్ళీ తెచ్చుకొని. మరి పాము కూడా అంతే, అందరిని చూసుకుంటూ ప్రజలను కాపాడుకుంటూ ఉంటుంది అన్నట్టు. పాము దేవతనేనా పాము అంటే ఏమి అనుకుంటున్నావు గట్లా. ఇంకా ఎక్కడ బాంబులు పెడతారు పెద్ద పెద్ద. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు కింద బాంబు పెడితే దానికి అంటది. ఇప్పుడు కిందేళ్ళ లోకాలు మీదేళ్ళ లోకాలు అంటారు కదా. ఇప్పుడు మనం మీ ఆకాశంలో కూడా మీద ఉంటారట మనుషులు. నొప్పి పెట్టదు ఏం కాదు. మీద కూడా ఉంటారట మన లెక్కనే మనుషులు, కింద కూడా ఉంటారట మన లెక్కనే మనుషులు. దేవుళ్ళు ఏమి ఉన్నాయట, గుళ్ళు ఉన్నాయట, అన్నీ ఉన్నాయట. ఉంటారట. ఆ పాము అంటే మీదనే ఉంటుంది, ఏంది అది ఎక్కడ ఉంటుంది కావచ్చు, మనకేం తెలుసు. కింద ఎందుకు పడతారు? అక్కడ కూడా 3 లోకాలు ఉంటాయట, మీద 3 ఉన్నాయి, కింద 3 ఉన్నాయి. ఇప్పుడు లోకాలు మన మధ్యలో ఉంటాం. మనిషి లెక్క కాదు, దేవతనైనా మనిషి లెక్క. మనుషులు ఆపుతారు వాళ్ళన్న. కిందేముంటుంది ఇక మనకు తెలియదు. పడరు. ఇప్పుడు మనం పడుతున్నాం, వాళ్ళు కూడా గట్లనే ఉంటారు మన లెక్కని. మన కింద ఇంకా 3 లోకాలు ఉన్నాయి. ఆ మీదికి 3 లోకాలు ఉన్నాయి, కింద 3 లోకాలు ఉన్నాయి, మధ్యలో మనం ఉన్నాం. ఇప్పుడు ఎందుకుంటా జాగ ఉంటుంది, అన్ని మన లెక్కనే ఉంటాయి. కనబడతారా? ఇప్పుడు మనం కనబడతాం వాళ్ళకు, వాళ్ళు కూడా మనకు అట్లనే కనబడరు. అర్థమైందా?
అట్లా మొగులు కూడా కిందికే ఉండేనట. ఆయనతో ఒక ఆమె బిందె ఎత్తుకొని వస్తుందట. రాగా ఆయనతో బిందె తట్టుకుందట, ఆయనతో బోర్ల పడ్డదట. బిందె బోర్ల పడ్డదట కింద. ఆయనతో ఆమె కింద పడ్డదట. పడ్డాక ఈ మొగులు పాడుగాను మేము ఏ పని చేయకుండా ఊరికే ఏది ఎత్తుకొచ్చినా కానీ అడ్డం వచ్చింది అని ఆయనతో చీపితో ఇట్లా కొట్టిందట. కొట్టినాక ఇక నీ అవ్వకంద నీ అయ్యకంద అనుకుంటా ఆయనతో పోయిందట మొగులు మీద. అప్పట్లో కూడా ఈదులు తాళ్ళని అంగుమంటే అంగునట, కళ్ళు ఇచ్చినాక మళ్ళీ మీదికి లేవమంటే లేచునట ఈదులు కూడా. తెలుసా, మొగులు కిందికే ఉండేనట వెనకట. ఆమె అట్లా చేసినాక ఆయన ఎవరికి అంద నేను అనుకుంటా ఆయనతోనే అయిందట ఇక మొగులు వెనకట గట్ట జరిగిందట.